పెద్దపల్లి పట్టణ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా గన్నెవెల జ్యోతి రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన తండ్రి శాసన సభ్యునిగా పోటీ చేసి సుమారు 6,000 ఓట్లు సాధించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పార్టీ మారకుండా బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నామని తెలిపారు. ఇప్పుడు తన భార్య గన్నెవెల జ్యోతి రాజేందర్ 6వ వార్డు నుంచి మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ప్రజల ఆదరణతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే వార్డులో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని, చదువుకున్న యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. నేను 6వ వార్డు నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రజలే నా బలగం, నా బిడ్డ, మీ బిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లగా ఆశీర్వదించండి. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించగలరని నా ప్రార్థన. భారీ మెజార్టీతో గెలిపించగలరని నా ప్రార్థన. నందయ్య గారు 1983లో మా నాన్నగారు ఎమ్మెల్యే పోటీ చేసిన మొట్టమొదటిసారిగా, బీజేపీ అంటే అప్పుడు తెలియదు, 83లో ఆ మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసి ఆ రోజుల్లోనే 6,000 పైచికు ఓట్లు మా నాన్నగారికి వచ్చినాయి. మా రక్తం అంటే బీజేపీ మొదటి నుంచి కూడా మా కుటుంబం. అట్లా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మధ్యలో మేము రాజకీయాలకు రాలే, కానీ రాజకీయానికి మేము బీజేపీకి ఎప్పుడు మేము ఉండి తోడ్పాటు ఉండి అందరినీ మేము ప్రోత్సహించుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు ఈ కర్మ వచ్చింది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 6వ వార్డు నుంచి మన నందన గారి దివ్య ఆశీస్సులతోని జ్యోతి రాజేందర్ గారు కౌన్సిలర్గా మీ ముందుకు వచ్చారు. మీ సమస్యలను ఎజెండాగా ముందుకొస్తూ తిరుగుతూ ప్రజలందరూ నందయ్య గారు పెద్ద కోడలు జ్యోతి రాజేందర్ 6వ వార్డు కమలం పుట్టు నుండి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి మీ సహకారంతో నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో ముందుకు నడిపించి నన్ను గెలిపించగలరు. మీ అమూల్యమైన ఓటు వేసి కమలం పువ్వుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో గెలిపించగలరు.